ఏపీలో అమ్ముతున్న మందు బ్రాండ్లు విషం కంటే ప్రమాదకరమని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గత 5 ఏళ్లుగా బీసీ తమ్ముళ్లకి సీఎం జగన్ చేసిందేంటని ఆయన నిలదీశారు. అనంతపురం ప్రజలకు జిల్లా కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని లోకేష్ అన్నారు. ఇక ఉరవకొండ నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావ సభలో నారా లోకేష్ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ జగన్ సర్కార్ పైన నిప్పులు చెరిగారు. జగన్ పాలనను నార్త్ కొరియా నియంత కిమ్తో పోల్చారు. ఇంకా జగన్ వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చారండి. డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, హంద్రినివా 36 ప్యాకేజ్ పనులు అన్నాడు నేను పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున చెప్పాడు. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చాడు. హంద్రినివా కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. అంతెందుకు అన్నట్టు నాకు గుర్తున్న మేరకు 80,000 ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు జగన్ అన్నాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా కనీసం 8 ఎకరాలకి మీరు సాగునీరు అందించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటా మనందరం వెళ్తాం. అందుకే ఆనాడు ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ప్రమాద బీమా అందజేశాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం కింద ఖర్చు పెట్టాం. గతంలో ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివించింది నా తల్లి భువనేశ్వరి అమ్మ. ఈరోజు ఆ బిడ్డలు ఒక జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో విశ్వేశ్వర రెడ్డిని తిట్టడానికో పెట్టిన వేదిక కాదు అది. రేపటి నుంచి ఎలక్షన్లు దండికి టైం ఉంది, దాని మీద జరుగుతుంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన రేపటి నుంచి బీజేపీని ఒక దిశలో ఒకే గమ్యం వైపు నడిపించడం కోసం పెట్టినటువంటిది. అది ఈ శంఖారావం సభతోటే ప్రారంభం కావాలి. రేపటి నుంచే మన నియోజకవర్గంలో ప్రారంభించి మళ్ళీ 17వ తారీఖున మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద సమావేశం పెట్టే రోజుకి మన నియోజకవర్గం ఒక రౌండ్ పూర్తయిపోవాలి అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రామ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వాళ్ళు అందరం కూడా కలిసి నేను మెటీరియల్ డిస్పాచ్ చేస్తాం. ఊర్లో మీటింగ్ పెట్టుకోండి. నిర్లక్ష్యం వద్దు. రాష్ట్రంలో గెలుపు పిలుపు ఎట్లా అయితే విని ఆనందాన్ని ఇస్తుందో ఉరవకొండలో గెలుపు పిలుపు ఆనందాన్ని మనం అందరం కూడా చూడాలి. 94 షుడ్ రిపీట్ ఇన్ 2024, 1994 విల్ రిపీట్ ఇన్ 2024 అనే లక్ష్యంతో పనిచేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.